అదే ఇదే అన్న, ఏదైనా కూడా కాళేశ్వరం అనేది తెలంగాణకు జలభాండాగారమే. దాని మీద నువ్వు ఎంత దుమ్మెత్తి పోసినా, కింద ఉన్న ఇసుక తీసుకుపోయి దాని మీద పోసినా, ఈరోజు రైతులు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గత ప్రభుత్వం మీద విమర్శలు చేయాలంటే దాన్ని ఒక వేస్ట్ ప్రాజెక్ట్ లెక్క ప్రయత్నం చేసిండ్రు, ఎండబెట్టిర్రు. దాదాపుగా ఒక 10 లక్షల ఎకరాలు ఈరోజు ఎండిపోయిన పరిస్థితి. ఈరోజు నిన్న మళ్ళీ చూస్తే ఈరోజు కాళేశ్వరం నుంచి గాయత్రి బంబు నుంచి నీళ్ళు ఎత్తి పోస్తూ ఉన్నారు. ఎట్లా రోజు దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీన్ని నిన్న మొన్నటిదాకా వాళ్ళ ప్రయత్నం ఏంటంటే కాళేశ్వరాన్ని ఆపేసి గత ప్రభుత్వాన్ని కాళేశ్వరంని ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చూపించే ప్రయత్నం చేసినాము, ప్రొజెక్ట్ చేసినాము. అట్లనే దాన్ని ఆ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలంటే వాళ్ళ కాళేశ్వరం నడవద్దు అనేది వాళ్ళ ఆలోచన, థాట్ ప్రాసెస్ ఉంది. కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా రైతుల వద్దకి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడానికి కేసీఆర్ గారు పర్యటించినప్పుడు రైతుల ద్వారా ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కిపడ్డది. మనం ఏమాత్రం ఆలస్యం చేసినా మనం రోడ్ల మీద ఈ ఊర్లలో నాయకులు పోతే పట్టుకొని కొట్టేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి వాళ్ళు కూడా గ్రహించినారు. గత్యంతరం లేని పరిస్థితులలో ఏ ప్రాజెక్ట్ని అయితే ఫెయిల్యూర్గా వాళ్ళు మొన్నటి వరకు వాళ్ళు చెప్పారో అదే ప్రాజెక్టు ద్వారా ఈరోజు రైతులకి నీళ్లు వదిలేటువంటి వాళ్ళ నిర్ణయానికి వచ్చినారు. గత్యంతరం లేని పరిస్థితులలో వాళ్ళు చేసిన దాన్ని ఈరోజు వాళ్ళు కాంట్రాడిక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చాలా దయనీయంగా మారుతా ఉంది రైతుల పరిస్థితి. ఒకవేళ ఇట్లనే ఇది కొనసాగితే రానున్న 2 ఏళ్లలో రైతు ఆత్మహత్యలు 300% అంటే 3 రెట్లు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ విధంగా అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు 1980లో 90లో 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా రైతు ఆత్మహత్యలు ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతని ఆత్మహత్యలు అన్నీ కూడా చాలా తగ్గిపోయినాయి ఇవన్నీ కూడా. కానీ మళ్ళీ కూడా ఇప్పుడు మొదలవుతా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇకనైనా మేలుకొని గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతాంగానికి మేలు చేసేటువంటి పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అదే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేసిర్రో వీళ్ళు కొత్తగా ఏం చేయకపోయినా పర్వాలేదు, కనీసం వాటిని కొనసాగిస్తే ఈరోజు రైతులు ఈరోజు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ భవిష్యత్తులో వేచి చూద్దాం ఈ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఇది రైతాంగానికి సంబంధించి. దీంతో పాటు మొత్తానికి 110 రోజుల పరిపాలన చూసుకుంటే ఒక 10 ఏళ్ల కింద పరిస్థితులు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కరెంటు మధ్యలో పోవడంతో అర్ధరాత్రులు పోతున్న రైతు పాము కాటుతో చచ్చిపోతున్నారు మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో కొంచెం ఈ కరెంటు ఫ్లక్చుయేషన్స్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతున్నమాట మళ్ళీ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మేజర్గా అర్బన్ ఏరియాకి సంబంధించిన దాంట్లో ఒక విధంగా ప్రెస్ నోట్కు సంబంధించిన సీఎం ఎట్లా వస్తుంది, అసలు ఏ మాత్రం కరెంటు 24 అవర్స్ ఇచ్చే ప్రయత్నం చేయడానేమో వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు, పేపర్లు ఆహా ఓహా అంటున్నాయి. కానీ రియాలిటీలోకి వచ్చేవరకు అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రోగ్రాము కరెంట్ పోతుంది. గత పాలనలో ఉన్న ముఖ్యమంత్రి పాలన అది ఏమంటారు ప్రెస్ మీట్కు కరెంట్ పోతుంది. సాక్ష్యాలు కనపడతా ఉన్నా మీరు అన్నట్టు ఈ ప్రాపగండ పేరు మీద ఎన్ని రోజులు ఈ ప్రభుత్వాన్ని నడపలేరు. ఇక అర్థమవుతుంది, ప్రజలు కూడా అని కూడా గ్రహిస్తున్నారు. మన ప్రజలు, తెలంగాణ ప్రజలు అత్యంత చైతన్యవంతులు. ఈ ప్రభుత్వానికి త్వరలోనే గడ్డుకాలం ఉండబోతా ఉన్నది. ప్రజాక్షేత్రంలోనే ఈ నాయకులు గ్రామాలలో తిరిగితే గ్రామాలలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళ మీద తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయి. ఎన్ని రోజులు మాకు ఈ కట్టుకథలు చెప్పి నడిపిస్తారా మీరు? ఇప్పటికైనా మా సంక్షేమంగా మీరు చెప్పినటువంటి హామీలను మీరు అమలు చేస్తారా, లేకపోతే ఇట్లనే కొనసాగిస్తారా అని చెప్పి వాళ్ళ మీద తిరగబడే రోజులు దగ్గరలోనే ఉంటాయి. సో ఇంకా దీన్ని ఇట్లా కొనసాగించాలి, ఇట్లనే ఒక అభూత కల్పనతోని ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి, ప్రజలను అట్నే ట్రాన్స్లో పెట్టాలి అంటే ఇది అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కావచ్చు, వాళ్ళు కలిసి కట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి అట్లాంటి ఆ సంకల్పం ఏం కూడా కనిపిస్తలేదు వాళ్ళకి. అసలు ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్న విధంగా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ నాయకత్వం, వాళ్ళ సొంత నాయకత్వం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు తప్పితే ఎవరు కూడా ప్రజల కోసము, ఈ రాష్ట్రం కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తున్నటువంటి కనిపిస్తలేదు. ఏ పని చేసినా కూడా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఢిల్లీ నుంచి వాళ్ళకి 100% అప్రూవల్ కావాలి. ఢిల్లీ అప్రూవల్ ఏమొస్తుంది, వాళ్ళకి ఏమొస్తుందో, వాళ్ళ స్వలాభం ఏముందో దీంట్లో అనే దాని మీదే వాళ్ళ నిర్ణయం, వాళ్ళ అప్రూవల్ అనేది ఆధారపడి ఉంటాయి. సో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికే విఫలమైంది. 110 రోజులలో విఫలమైన ప్రభుత్వాన్ని మనం చూసాం. భవిష్యత్తులో ఇంకా దిగజారినా కూడా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి ఖచ్చితంగా ప్రజలే వీళ్ళకి వాళ్ళు
బుద్ధి అయితే చెప్తారు. ప్రజలకు బుద్ధి మీ వాదన ఇట్లా ఉంది. నేనేమంటే ప్రతిపక్షంలో ఉండలేని వాడు అధికారానికి అర్హుడు కాదు అనేది నా యాజ్ అ జర్నలిస్ట్గా నేను అంటా. అవును. అధికారం పోయేసిన తర్వాత ఒక 100 రోజులలోనే ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలు, మీ అధినాయకుని పక్క పంటే కూర్చున్నటువంటి సీనియర్ నేతలు ఈరోజు అసలు పార్టీని మారేస్తూ ఉన్నారు. అంటే ఉండలేరా? ఆ. అంటే అధికారం లేకపోతే వీళ్ళు ఉండలేరా? మీ పార్టీ నాయకులు కొంతమంది పార్టీలు మారేవాళ్ళు. తప్పు అదే 100% తప్పని ప్రజలు కూడా హర్షిస్తలేరు. దేశంలో కూడా చాలా రాష్ట్రాలలో మనం చూసినాము ఈ పార్టీలకు ఎలా పార్టీలకు ఆ పార్టీలకు అధికార పార్టీలకు జంప్ చేసినటువంటి పరిస్థితులు చూసినాం. కానీ ఇక్కడ మూకుమ్మడిగా కొంతమంది నాయకులు గతంలో హై ప్రియారిటీ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత ప్రియారిటీ ఇచ్చినటువంటి నాయకులు కూడా ఈరోజు పార్టీని వీడి వెళ్ళిపోవడము, అధికార పార్టీలో కలవడం అనేది చాలా దురదృష్టకరమైనది. అవును, ప్రజలు కూడా హర్షిస్తలేరు. ఆ నాయకుల మీద ఈరోజు ప్రజలు వాళ్ళకి చీకొడతా ఉన్నారు. ఏంది మరి ఇంత స్థాయిలో ఈ స్థాయిలో దిగజారాలా? అధికారం కోసం అధికారం కోల్పోతే ఒక 100 రోజులు కూడా ప్రతిపక్షంలో ఉండలేనటువంటి పరిస్థితులలో వీళ్ళు ఉన్నారా అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా వాళ్ళు హర్షిస్తలేరు. సో వాళ్ళు కూడా వాళ్ళ స్వలాభం కోసమే పోతున్నారేమో, కానీ ఇట్లా పోయినటువంటి నాయకులు ప్రజలలో కూడా ఈరోజు వాళ్ళు చులకనైపోతారు. ఓకే, ప్రజలే బుద్ధి చెప్తారు. ఓకే, ఈరోజు కడియం శ్రీహరి గారు ఈ పార్టీ వదిలి ఆ పార్టీలకు పోయారు, అవును, అధికార పార్టీ అని పోయారు. రేపు ఆయన గెలుస్తారని వాళ్ళు కూడా అనుకుంటలేరు. వరంగల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏ కార్యకర్తల శ్రమతోని ఈ రోజు అయినా ఆ స్థాయికి ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్ళిరో కడియం శ్రీహరి గారిని, ఆ కార్యకర్తలు ఆ నాయకులందరూ కూడా ఈరోజు కడియం శ్రీహరి గారి రాజకీయ జీవితానికి మేమే ఈరోజు సమాధి కడతామని చెప్పేటువంటి పరిస్థితులలో ఉన్నారు. మొన్న హరీష్ అన్న అక్కడ సమావేశం పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ఆవేశాన్ని మనం చూసినాం. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా హర్ట్ చేసిరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని. ఆయననే కావచ్చు, ఇంకోరన్నా కావచ్చు, దానం నాగేందర్ గారు కావచ్చు, ఇంకోరన్నా కావచ్చు, పార్టీలో ఉండి గతంలో ప్రభుత్వంలో ఉండి పెద్ద పెద్ద పదవులు అనుభవించినటువంటి ఈ నాయకులందరూ కూడా ఇట్లాంటి సమయంలో పార్టీని వీడి అధికార పార్టీలకు పోతున్న వాళ్ళందరికీ కూడా ప్రజలే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పే రోజు అయితే వస్తుంది, రావాలని కూడా మనం కూడా కోరుకుందాం.